దేవుడు నమ్మదగిన వాడు ఎట్లాగైనా కాపాడుతాడని విశ్వాసము కలిగిన వారమైతే మన ఆత్మను కాపాడుకోగలుగుతాం. మన అల్టిమేట్ గోల్ ఏంటి? శరీరాన్ని కాపాడుకోవటం, ఆస్తులు కాపాడుకోవటం కాదు కదా, ఆత్మను కాపాడుకోవటమే కదా. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకుంటే, ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అని చెప్పిన వచనంలో సర్వలోకం కంటే నీ ఆత్మ కాస్ట్లీ అనే కదా చెప్పడం. అక్షరము చంపును అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకొని అక్షరార్థాన్ని పట్టుకొని గాబరా పడిపోయి ఏదో ఒక అర్థానికి వచ్చేసి ఫిక్స్ అయిపోయి అదే నమ్మేసి చెప్పేసి కంగారు పడొద్దని 1-2 సార్లు పరిశీలన చేసుకోనమని, ఇతర తర్జుమాలను కూడా పరిశీలించమని, అప్పుడు తప్ప ఒక అభిప్రాయానికి వచ్చే తొందరపాటు చేయవద్దని మనవి చేయడానికే నేను ఈ సమయం తీసుకున్నాను. నేరుగా ఆ మాట చెప్పేయటం పెద్ద విశేషమేం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను 2-3 వర్షన్స్ అలా రెడీగా పెట్టుకున్నాను. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కానీ, యాంప్లిఫైడ్ క్లాసిక్ ఎడిషన్ కానీ. నేను ఎక్కువగా రిఫర్ చేసేది యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ తీసుకుంటాను. ఎందుకోసం అంటే ఒక పదానికి 4-5 పదాలు రాస్తాడు. మనం చదువు తక్కువ కదా, ఈ పదం కాబట్టి ఇంకో పదం అని అర్థమవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. డిస్క్రైబ్ చేస్తాడు. ఒకదానికి 5-6 పదాలు రాసి పెడతాడు. ఓహో అని సులువుగా తెలుగుతుంది. సమझदार के लिए इशारा काफ़ी है, మరి లేకిన్ ముझे बहुत कुछ चाहिए. తెలివైనోడికి ఒక సైగా సరిపోద్ది అంట. నాకు 5-6 చెప్తే కానీ తెమలదు కదా. అందుకని నేను తిప్పలు పడుతుంటాను. మీకు ఇంగ్లీష్లో పట్టున్న వాళ్ళు అయితే ఏసురాక్తో సెలరీకి వెళ్ళిపోండి. కానీ అంటే ఎందుకోసం చెప్తున్నానంటే ఏదో చదివేసుకుంటే గుడ్డిగా వెళ్ళిపోతే సెట్ అవ్వదు, కొంచెం పరిశీలన ఉండాలి. ఇదేంటి నశించటకు వెనక్కి తీపోవటం ఏంటి, తెగించి చచ్చిపోతాం ఏంటి, అదేంటది అనిపించాలిగా చదివేటప్పుడు. పడుతున్నప్పుడు తప్పు దొరికితే పంటి కింద రాయలాగా అనిపించాలిగా. మన సిటీ చర్చిలో పెళ్లి జరుగుతున్న పిల్లలు పాట పాడుతున్నాడు. ఏదోనులో ఆదామును, ఏదోనా ఏదేనా అంటే అది చిన్నది ఏదో పంటి కిందకి రాయవుతుందిరా అనిపించాలి కదా. నేను అడిగితే అలాగే ఉంది సార్, నేను పాట పుస్తకం నేర్పించాడు. నిజంగా పాటల పుస్తకంలో ఏదోననే ఉంది. మరి బైబిల్లో నీ ఎదురుగుండా బండ బూతి రాసేస్తే పాడేస్తావా అంటే ఇదంతా ఎందుకని? మనుషులు చెడ్డోళ్ళ కాదు, పరిశీలన ఉండటం లేదు. బైబిల్ ఏముంది? చెవి మాటను వినును అని లేదు, చెవి మాటను పరీక్షించును ఉంది కదా. మాట వినగానే పరీక్షించాలి, గొప్పని వినేయటమే. అదేంటది? ఎవరిని వచ్చారు హలో అన్న ఫోన్లో, హలో అనగానే ఈ స్వరం ఎవరిదని మన మైండ్ వెంటనే పరీక్ష చేసేసి అనా ఓకే చెప్పు. 10 సారి ఎవరు మీరు అంటామా, స్వరం గుర్తుపట్టేస్తాం కదా. పరీక్ష ఉండాలి కదా. అదే నా రేంజ్కి తగ్గ స్వరం ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ వచనమును మీ దృష్టికి తేవటం ద్వారా నా తాపత్రయం ఏమనగా, పైన చూసుకుంటూ వెళ్ళిపోవద్దని, అక్షరార్థాన్ని పట్టుకొని వేలాడొద్దని కాస్త పరిశీలించమని. ఇది కరెక్ట్గానే ఉందా, తర్జుమా దోషం వచ్చిందా? కీర్తనల్లో సియోను వాసి అయిన యెహోవా స్తుతింపబడునుగా కంటే లేటెస్ట్ వర్షన్లో ప్రింట్ వాసి దాసి రెండుకి ఎంత ఆ టింట్ ఎక్కువ పడి కలర్ ఆ వా దగ్గర ఉన్న గ్యాప్ పోయిందనమాట. సీరియస్గా సియోను దాసి యేసు సియోను దాసా పని చేయాలి కదా. సియోను దాసి అని యెహోవా అని చదివేత నాకు మరి రక్తమే జయం. తప్పు చదువుతున్నాడు, అక్కడ అలాగే ఉంది అంటాడు. ఆ చిన్న గీతకి ఏంటంటే ఇంకెక్కువ ఆ ప్రింట్లో రిలీజ్ అవటం వల్ల చుక్కట్లు కలిసిందన్నమాట. దేవుడు సియోను వాసి కానీ సియోను దాసి కాదు కదా అన్నిటికి కనిపించాలిగా. సియోను అన్న మాటను బట్టి ఎక్కువ స్పందిస్తున్నాం ఏంటి? దేవుని స్తోత్రం. మర్మములు యెహోవాకు చెందినవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మర్మాలన్నీ మీకు చెప్పనులేండి, తర్వాత మాడదాం. కనుక దేవుని బిడ్డలారా, మంచిగా మీరు వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము
నశించుటకు వెనుక తీయవారము కాదనేది తద్దుమా దోషము. కానీ సరైనది ఏంటంటే మనము వెనుక తీసి నశించిపోయేవారం కాదు, కానీ విశ్వాసమును కలిగి ఆత్మను కాపాడుకుంటాం. స్తోత్రం చెప్పండి. ఈ పై వచనాలన్నీ చదివితే ఏముంటాయి? మనం చాలా కాలంగా ధ్యానం చేస్తున్నాం. మేము ఆరడి పడ్డాం, శ్రమలు పడ్డాం, ఆస్తులు కోల్పోయాం, ఇన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ వాగ్దాన ఫలము రావాలంటే మీకు ఇంకా చాలా ఓపిక కావాలి. ఈ పై వచనాలన్నీ ఇన్ని బాధలు పడ్డాయి కనుక, ఫలితం ఇంకా రాలేదు కనుక, ఓపిక పట్టాలి కనుక, ఇన్ని తెప్పల్లో ఉన్నాయి కనుక వెనక తీస్తే నశించిపోతామరా. కాస్త ఓపికగా ఉండి విశ్వాసాన్ని కలిగి ఆత్మను కాపాడుకుందాం బాబా అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీకు ఈ పాటికే ఫలితం రావాలి, నీకు ఈ పాటికే మేలు కలగాలి, నువ్వు ఈ పాటికే వాడబడాలి, ఈ పాటికే ఆశీర్వదించబడాలి, ఈ పాటికి కొలిక్కి వచ్చాలి. కానీ ఎందుకో తేడా వచ్చింది, ఎందుకో లేట్ అయింది, ఎందుకో దేవుని ఏర్పాటు ఏంటో, ప్రణాళిక ఏంటో కొంచెం ఓపిక కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆత్మను కాపాడుకుంటాం. సిరాకు వచ్చి వెనక్కి వెళ్తే మొత్తం పోతుంది. మాట్లాడరేంటి? ఏమింత వ్యాన్ ఒప్పుతలేదేంట్రా? దేవుని స్తోత్రం. ఇప్పటికిప్పుడు మీకు ఇంగ్లీష్లో చెప్పాలి, నాకు ఎలా వస్తుంది? నాకు వచ్చింది ఇదే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మంచిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెనుక తీస్తే నశించిపోతాం అనండి. ఇది మీ మైండ్లోకి ఎక్కించడమే ఈ పూట సందేశం ప్రధాన ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి 1,00,000 వచనాల్లో 2-3 అయినా చదువుదాం. దేవునికి స్తోత్రం. చూడండి బిడ్డలారా, ఆదికాండము 19:17. నీ ప్రాణం కాపాడుతావు, నాకు ఎంత ఇస్తావు? నీకు నీ కుటుంబానికి రక్ష కలిగినట్లుగా చేస్తాను. 2000 పథకంలో చేరతావా? నేను ప్రార్థన చేసిన ఖర్చు తీసుకెళ్ళి గుమ్మానికి కట్టుకో. ఎన్ని లేవు. సొదొమ మీదకి అగ్ని రాబోతుంది, గొమొర్రా మీదకి అగ్ని రాబోతున్న దేవుని తీర్పు, ప్రళయ భీకరమైన అగ్ని వర్షములో నువ్వు నాశనం అయిపోకూడదంటే నువ్వు పారిపోయేటప్పుడు వెనక్కి చూడకంతే. 100 రూల్స్ ఏమి లేవు. నువ్వు ఎలా చేస్తే వస్తుంది, అలా చేస్తే వస్తుంది, ఇందులో పెట్టుబడి పెట్టు, అందులో సందా కట్టు, ఈ పథకం కొను, ఈ ఖర్చు కొని, సీసా కొను. మరి బాబీ నీ లేవురా నాయన. లోకంలోంచి బయటకు వచ్చావు, పాపలోంచి బయటకు వచ్చావు, విగ్రహాలతో బయటకు వచ్చావు, స్వచ్ఛత్వం నుంచి బయటకు వచ్చావు, ఆశల కోరికల బలహీనతలు వచ్చావు, స్వచ్ఛత్వం నుంచి బయటకు వచ్చావు. ఇంకా మళ్ళీ ఎనక్కి వెళ్ళిపో నువ్వు. ఉండదక ఆగే పడినా బస్. ఏమి రానే యేసు రక్తం జయం. హల్లెలూయా. దేవుడు సహోదరుడు పాడించాడు, గొలియాతు రాని ఎరుకో రాని ఎదరికే యేసు రక్తమే. ఇంకెనక్కి తిరిగే ఉండదు. నెవెనుదిరుగా వెనుకాడేసుడే పిలిచిన అవతల నిలబడి పిలుస్తున్నప్పుడు యేసుప్రభు ఎవరు అడ్డొస్తే యేసు రక్తం చెయ్యి. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. అదే ఆడుతున్నాం కదా. దేవుని స్తోత్రం. ఇంకా పాట ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత ప్రియులారా, నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇంత ఉగ్రత, ఇంత అగ్నివర్షం, ఇంత ప్రమాదం, ఇంత భయంకరమైన పాపం, ఇన్నిటిలోంచి బయటపడ్డాక నీకేమన్నా షరతులు అడిగారా? నీకేమైనా 100 రూల్స్ పెట్టారా? నేనేమైనా డబ్బులు అడిగారా? నీకేమైనా సిస్టమ్స్ చెప్పారా? వెనక్కి చూడకరా బాబు, అయిపోయింది ఇప్పటికైనా ఎదరికి వెళ్ళిపోరా బాబు అన్నాడు. ఇందులో కష్టం వచ్చేస్తుంది క్రైస్తవులకి. మనస్సులుగా ఐగుప్తులు పోగొని వాగ్దాన దేశాన్ని సాగుతున్నారు. వెనక్కి లాగేస్తుంది మనసు. ఆ కొంపలో ఉన్నప్పుడు కూడా చెప్తే ఏం లేదు, వాళ్ళు లోపలికి వచ్చి చేపెట్టుకొని లాక్కొచ్చారంట బయటికి. అప్పుడు కూడా ఇంకా తడివేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు. మీరెందుకు జాగు చేస్తున్నారు, ఎందుకు ఆలస్యం, ఎందుకు తాత్సారం, పదా బయటికి లాక్కొచ్చారు. ఇంత వచ్చిన తర్వాత తరిమినట్టుగా వారిని పారిపోమని చెబుతూ ఏమంటున్నారు చెప్పండి. మొదటి కీర్తన అనేక సార్లు వ్యాఖ్యానం చేశాను నేను, గుర్తుందో లేదో. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటున నడువక నిలువక కూర్చోక మరి ఏం చేయాలి? పారిపోవడమే. దాని వ్యాఖ్యానమే అది. ఇక అన్నీ నిలబడే చోట్ల కావు, అన్ని కూర్చునే చోట్ల కావు, అన్ని మనం దర్జాగా హాయిగా పార్కులో వాక్యాలకి వెళ్ళడానికి తిరిగే చోట్ల కదా. కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి?
అక్కడి నుంచి పారిపోవటమే. యోసేపు సంసోనుల జీవితాలు మీ ముందు పెడుతూ నేను ఇచ్చిన ఒక డైలాగ్ గుర్తుందో లేదో మీకు. పారిపోయినాడు కింగ్ అయ్యాడు, పెద్ద పోజు కొట్టినాడు పడిపోయాడు. సింహాలని చంపేదా వెళ్ళిపోయాడు. మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎందుకన్నా మంచిది బాబు మనకు వద్దరు బాబు అని పారిపోయినాడు, కింగ్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునక. ఆ భయం ఉన్నవాడు ఆ పరిశుద్ధత విషయంలో, దేవుని విషయంలో, అమ్మ బాబు వద్దరు బాబు, ఇది మన మంచిది కాదు, ఈ ఏరియా మంచిది కాదు, ఇలాంటి మనుషులు మంచిది కాదు బాబోయ్ అని ఆ భయం ఉన్నవాడు పిరికి సన్నాసిలాగా ఏమంటారా, పదా ముందుకు వెళ్ళిపోదాం వెళ్ళు. ఒకడికి ధైర్యం ఎక్కువ దెబ్బతినేసాడు, కొంచెం భయంగా ఉన్నాడు, కుదురుకున్నాడు. ఏసు రక్తమే భయం ఉన్నవాడికి ఇంకండి. నేను చాలాసార్లు పురుషోత్తమ చౌదరి గారి పాట గురించి చెబుతూ కూడా మీరు చెప్పాను. నీ భయముతో మేము ఏ భయము లేకుండా చూచుచున్నా. ఆ భయం ఉంటే ఒక్కటి లేకపోతే అన్ని భయాలే. ఏదో పడిపోద్దో, ఎవడు మీకు ఎత్తాడో, దేవుడు భయం ఉంటే ఎన్ని కంట్రోల్ అవుతాయి. ఆ ఒక్క భయం లేకపోతే అన్ని భయాలు రోజు భయాలే. ఎంత జ్ఞానం ఉంది, ఎంత ప్రత్యక్షత, ఎంత అద్భుతమైన ఒక్క లైన్లో జీవితం చెప్పేశాడు పెద్ద మనిషి. అది పాట రాయటం అంటే. పోగేసుకొచ్చేస్తున్నారు, పదాలు తిమిలిసత్తలేదు, నా మీద పడతారు. ఎందుకులే దేవుడు ఎందుకు రాతున్నారో అది మతీ శుద్ధి ఉండలేదు పాటలు. ఇప్పుడు నీకు ఒక ప్రత్యక్షత ఉంటే, నీకు ఒక ఆత్మ నడిపింపు ఉంటే, దేవుని సంగమునకు మేలు చేయుటకు దేవుడు నీకు ఆ భారాన్ని ఇస్తే అది వ్యవహారం వేరే. నేను ఎందుకు రాయకూడదు పాటలను రాత్రి మొదలెట్టి తెలగా. మొన్న ఆయన ప్రకటిస్తున్నాడు, ప్రతి సంఘం కూడా ఏదో ఒక పాట రాసుకొని నూతన సంవత్సరం వాగ్దాన గీతం చేసుకున్నారు. మన సంఘానికి కూడా అలాంటి కృప కావాలని. అదొక పెద్ద లోట, అదొక పెద్ద ఇబ్బంది. దాని గురించి నువ్వు ఏడవాలా? ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళు పుండు పడిపోద్ది, కానీ నక్క పులి అవ్వదు. చెయ్యి. మనకి ఎందుకండి మన పరిచయం ఏంటి, మనకి ఇచ్చిన తలాంత ఏంటి, మన పని మనం చూసుకోవాలా. నిన్నకొక మొన్న సంఘం పెట్టినాడు కూడా పాట రాశాడు ఏంటి ఊరి. ఆడు సంఘం పెట్టపోయిన రాస్తాడు రా, పాడే కృపాడు దేవుడు ఇచ్చాడు, ఆ తలాంత అడిగి ఇచ్చాడు. అసలు సంఘం పెడతాకి పాట రాస్తాకి సంబంధం ఏంటండి? చిన్న బిడ్డలకి ఇవ్వచ్చు దేవుడు పాట, అసలు దానికి సంబంధం ఏంటి అసలు? మన పరిచర్యకి పాట లేకపోవడం నాకు అవమానంగా ఉంది. నీ ఆలోచన ధోరణే అవమానకరమైంది. ఇప్పుడు బైబిల్లో ఇంతమంది 66 పుస్తకాలు ఫస్ట్ అందరూ కీర్తనలు రాశారా? మీరు ఎందుకు ఫీల్ అయిపోవటం? నేను ఒక మన సేవకుడు చెప్పాను, అన్నా పెద్దగా ఏం కార్యాలు చాటలేదన్న, విశ్వాసాలు ఆశతో వస్తున్నారు, కానీ ఏం ప్రార్థన చేస్తున్నాను కానీ పెద్దగా ఏం అద్భుతాలు జరగట్లేదన్నా, ఎందుకు మరి దేవుడు ఈ విషయంలో నాకు కృప ఇవ్వట్లేదో అని పాపం నాతో బాధ చెప్పుకొని ఏడిచేస్తున్నాడు ఒక పాస్టర్ గారు. నైనా సంఘం ఉన్నారా, లేకపోతే నువ్వు మీ ఆవిడ ఇద్దరు బస్సు కూర్చొని ప్రార్థన చేసుకుంటావేనా అంటే, బోల్మంది జనం అవుతున్నాను, నీకు మెంటలు వచ్చిందా? నీది బాప్టిజం ఇచ్చే రేంజ్ ఇది. తన జీవితకాలంలో ఒక అద్భుతం లేదు, ఒక స్వస్థత లేదు, ఏం చెప్పలేదు ఆయన. స్వస్థత లేదు, ప్రసంగం చేస్తే వచ్చి పడిపోయారు జనం అంతే. చాలామంది మరి కార్యాలు తప్ప వాక్యం చెప్పడం రాదు వాళ్ళకి. అది ఆకృపించాడు దేవుడు. కొందరికి బుద్ధివాక్యం, కొందరికి జ్ఞానవాక్యం, కొందరికి అద్భుతములు చేసేవారు. అది ఎవడో పేపర్లు వేసుకుని చూశాడు 9 కృపావరంలో నీకేడు, అది పిచ్చెట్టేసుకుని తిడికి. ఆయన ఇష్టం అండి, ఆయన ఎవరికి ఇచ్చుకుంటాడు, నీకు ఎందుకు అసలు ఆ గొడవ? అంతే కదా. నేను చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాను, దావీదు నా ఒడిసెలు నాకు చాలు, నా రాయి నాకు చాలు అనుకున్నాడు, కానీ గొల్లియాతలను కత్తి నాకుంటే బాగుండు, ఆడు ఈ సౌలు గారి డాలు నాకు లేదు, సౌలు గారి వస్త్రాలు నాకు కుదరదని తీవతలు పడేసాడు. ఈ సామాగ్రి నాకు వాడికి ఈ వద్దు మనకే. అవతల శత్రువు సైజు గొడవ గోత్రం ఎక్స్పీరియన్స్ తప్పని లేదు. నాకు దేవుడు ఇచ్చింది రాయి, నాకు పాట ఇచ్చాడు, నాకు ప్రార్థన ఇచ్చాడు, నాకు సాక్ష్యం ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు. దాంతో తిప్పి కొడితే రక్తం ఇచ్చే కొండ కొప్ప కూలిపోయింది. కష్టపడి ఆడి మీదకి ఎక్కాడు దావీదు. దావీదు గులియాత్ మీదకి ఎక్కి ఆడికి ఎత్తి తీసుకున్నాడు, తలకాయ నరికేసి ఓ చేతిలోకి ఎత్తి వచ్చి తలకాయ పట్టుకొస్తుంటే అసలు ఆ మజా ఎట్టుండదు అనుకోవటం. ఏ జయ గీతము మరి మామూలుగానా ఎట్టుంటుంది? పోన్లే ఉండు, గీతం మొత్తం ఇప్పుడే పాడేది తెలగ.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో ప్రసంగానికి తగినట్లుగా అవసరం కొరకు ఆ సందర్భాన్ని జ్ఞప్తికి తేవడానికి ఒక లైన్ పాడతాం కదా. చాలా సంవత్సరాల క్రితం పార్వతీపురం దగ్గర ఒక సభలో ఇలా పాడుతుంటే ఒక ముసలమ్మ కాళ్ళారు చప్పుకొని ఎదురుకుండా కూర్చుంది. నాకు నచ్చలా అంది. ముసలమ్మ మీద ఉరుకుసే భాష గారు, నీకేటి నచ్చలేదా? ఏది వాక్యం జరుగుతుండు కానీ నేను ఈయనక ఆమెకి చూడటమే. ఏటి ఎంతకొద్ది పాడతారు ఏటే, పాట శాంతం పాడలా. నేను ఎక్కడ పాడేదా? ఇప్పుడు ఈ మనిషి ఏమనాలా? అమ్మా ప్రసంగంలో అవసరానికి తగ్గట్టుగా కొంచెం పాడతారు, పాట అంతా పాడతారు కుద్దా మంచిగా. ఎదురు అంటాడు, అతని ఇష్టమే, నీకేటే నా ఇష్టమా? ఇది హెటి బాధ. ఇలా టోలు మా ప్రాణానికి. దాని ఇష్టాలు ఏమి సెలవు తండ్రి, దేవుని చిత్తమే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 రూల్స్ ఏం చెప్పలేదు సార్, ఒకటే నువ్వు వెనక్కి చూడకుండా వెళ్ళిపోమన్నాడండి. ఇక ఇంతకాలం సొదొమలో ఉన్నదే దరిద్రం, అక్కడ సెటిల్ అయిపోయిందే దరిద్రం, అది అగ్ని చేత కాల్చబడబోతుంది. ఇప్పటికైనా బయటికి వెళ్ళి పారిపారా బాబా అంటే ఇంకా అక్కడ తిరుగుతాడు. 26వ వచనంలో ఏం జరిగిపోయింది? అబ్బా అంటే చచ్చిపోయినట్ట బతుకున్నట? చచ్చిపోయింది. అంత సీరియస్గా చెప్పి చేయబట్టుకొని బయటలోకి వచ్చి పారిపో అని పంపించేది. అగ్గి వచ్చేస్తుందమ్మా, చచ్చిపోతారమ్మా అంటే అక్కడ దాకా వెనక్కి చూసిందంట. నా పాయింట్ ఏంటంటే వెనక్కి చూసిన వాళ్ళే అలాగ అయిపోతే వెనక్కి వచ్చేసినోడు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, సమర్పణలో ఒకప్పుడు ఉన్నంత స్థిరంగా ఎందుకు లేవు? అప్పుడు గట్టిగా ఎందుకు లేవు? ఒకప్పుడు ఎంత హుషారుగా ఉన్నావు, ఒకప్పుడు ఎంత వేగంగా ఉన్నావు, ఒకప్పుడు ఎంత చురుగ్గా ఉన్నావు, ఎందుకు వెనక్కి వస్తున్నావు? అరే బాబు వెనక్కి చూస్తేనే కొంపలు అంటుకుపోతుంటే. వాళ్ళు ఎవరో బలహీనులండి, నూతన విశ్వాసులండి, మన వల్ల కాదు, కొంచెం బలపడిపోయిన క్రైస్తవులండి, మనకేం కాదు అనుకుంటున్నారేమో. ఈ వ్యక్తి ఎవరు తెలుసా? సొదొమ గొమొర్రాలో కూడా పరిశుద్ధతను కాపాడుకొని తన ఇంటి వారి నడతలు కనిపెట్టి అగ్గిలోకి బతికిన క్యాండిడేట్. పరిశుద్ధత విషయంలో మనకన్నా 2 మెట్లు ఎక్కువ ఉన్న పెద్ద మనిషి అండి. నేను ఒకసారి ప్రసంగం చేశాను అదే అంశం. పడిపోయిన వారందరూ బలహీనులు కాదు నాయన. దావీదు గారు ఏడుపది, అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే, సింహ వ్యాఘ్రముల వంటి వారు పడిపోయిరే అని బాధపడతాడు. బలహీనుడు ఎవడో పడిపోతే చాలా సంవత్సరాలుగా పేషెంట్గా ఉండి మంచం మీద ఉండి మరణాన్ని ఎదుర్కొంటూ మరణానికి ఎదురు చూస్తూ మరణాన్ని కోరుకుంటున్న స్థితిలో చనిపోతే పోన్లీ అతని ప్రయాసములు మానుతని విశ్రాంతి పొందుచున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక అనొచ్చు. ఎక్కువ బలవంతులు చచ్చిపోతే అనిపిస్తుంది కదా. అంచేత నా మనం ఏమిటంటే ప్రియులరా, మేమంత బలహీనులమేం కాదు, మేమంత క్రొత్త వారమేమీ కాదు, మేము ఆత్మలో ఎదిగిన వారమే, బలపైపోయి వాళ్ళమే అని లేనిపోని ధీమాలు మనకొద్దు. ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్లకుండా, పాత జీవితం, పాత వ్యవహారం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా. ప్రాచీన స్వభావం కానీ, పాత బుద్ధులు కానీ, పాత లైఫ్ కానీ ఏమైనా వస్తుందేమో అని చూసుకోవాలి ఎప్పటికప్పుడు. కోపంలో కానీ, సంతోషం కానీ పాతడు ఎవడన్నా బయటకు వస్తున్నాడా, తొక్కి చంపేయాలండి. అది ఎప్పుడు ఉండాలి. మనం మంచి ఉద్యమంలో గొప్పకొని పాతడు బయటపడుతున్నాడా, కోపం వస్తే పాతడు బయటకు వస్తున్నాడా అంటాడు ఇంకా బతుకున్నాడని. అని జాగ్రత్తగా సిలివేసి ఈ నవీన పురుషుని బతికించుకుంటే రాకడ దాకా పరలోకి వెళ్తా. రేయ్ నాకు కోపం రేపుకో, నా సంగతి తెలియదు అంటే, నీ సంగతి నాకు తెలుసు కదంటే, నీకు తెలియని సంగతి ఇంకోటి ఉంది లోపల. వాడిని ఉంచావు, వద్దు అని చంపేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 14:29వ వచనం నుండి
ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చూసారా, నువ్వు ఆ భయంకరమైనటువంటి కల్లోలిత మహాభీకర సముద్రములో ఉన్న పడవను కూడా వదిలేసి నీళ్ల మీద నడిచావంటే యేసుప్రభు తర్వాత నువ్వే, నీకు మించిన భూమి మీద ఎవడు లేడు. అవును విషయం అండి అది.